ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేమిటి? 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం పౌర్ణమితో కలిసి వచ్చింది. ఈ రోజున రాత్రి 8:51 తర్వాత మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అలాగే ఒక మహిళ వల్ల మీ జీవితంలో ఈరోజు 8:51 తర్వాత ఏం జరగబోతోంది? ఆ మహిళ ఎవరు? అలాగే ఆ మహిళ వల్ల మీ జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితుల్ని కానీ బంధువుల్ని కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ మిథున రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ లేదా ఆర్థికపరమైన అంశాలలో కానీ మీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ మిశ్రమమైన ఫలితాలను చూస్తారు. అలాగే మరీ ముఖ్యంగా రాత్రి 8:51 తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు? అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాల్లో వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్తో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం వారి ముందుకు రాబోతోంది. అయితే ఈ అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. అయితే ఈ అవకాశం అన్ని విషయాల్లో మీరు 100% సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరీర్కి సంబంధించి కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతోంది. ఈ విషయాల్లో మీరు భవిష్యత్తుకు ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తీసుకురాకూడదు. ఎందుకంటే ఇలా తీసుకుని రావడం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మిథున రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవలసి ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల రోజుల్లో
ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే మిథున రాశి వారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే మీరు స్నేహితులుగా భావించే వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతోంది. అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి పాత్రను పోషిస్తారు. అంటే వినియోగదారుల్లో ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపారాభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకి కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రి 8:51 తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి. తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా సరే ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే. అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటుతనంతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగారు అంటే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తోంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇది వరకు గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడుతారు. వారితో చక్కటి అనుబంధం అనేది మీకు ఏర్పడుతుంది. గొడవలను కూర్చుని పరిష్కరించుకుంటారు. మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే బంధాలను కాపాడుకోవడం కోసం మీరు మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసి ఫలించగా విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితం రాబోతోంది. చక్కటి ఫలితాలు అందుకోబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈ రోజు అనేది మీకు ఉంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసరమైన గొడవల్లో దూరి కష్టాలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. చాకచక్యంతో వ్యవహరించి ఇతరులకు సహాయం చేయండి. కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే మిథున రాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం పౌర్ణమితో కలిసి వచ్చింది. ఈ రోజున రాత్రి 8:51 తర్వాత మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.